దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా చెయ్యగలడు ఆయన. రాజుల మనస్సులను మార్చగలడు. శత్రువు యొక్క మనస్సును మార్చగలడు. అధికారుల యొక్క మనస్సులను మార్చగలడు. అవసరమైతే రాజులైన వారు, అధికారులైన వారు గడ్డిని మేపించి వారికి బుద్ధి చెప్పగలడు. అవసరమైతే దేవుడు ఏ కార్యాన్నైనా చెయ్యగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్యుడైన రాజు వారి చేతి క్రింద ఉంటున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉండిపోయినప్పుడు దేవుడు తన నమ్మకత్వాన్ని చాటించుకుంటూ ఉన్నాడు. ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే ప్రమాణం చేశాడో, ఏదైతే తన దాసుడు తన ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా తెలియజేసి ఉన్నాడో, ప్రియులారా, ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.